డిటర్మినర్స్ అంటే నిర్ణాయకాలు. ఈ నిర్ణాయకాలు ఒక నౌన్ గురించి అదనపు సమాచారాన్ని ఇస్తాయి. ఈ నిర్ణాయకాలు డిటర్మినర్స్ ఎప్పుడు కూడా నౌన్కి ముందు ఉపయోగించడం జరుగుతుంది. ఒక నౌన్ యొక్క పరిమాణము లేదా సంఖ్య లేదా ప్లేస్ లేదా క్వాలిటీ ఏదైనా కావచ్చు. ఒక నౌన్ గురించి అదనపు సమాచారాన్ని ఈ నిర్ణాయకాలు ఇస్తాయి. వీటిల్లో మొదటిది ఆర్టికల్స్. ఇప్పుడు ఏ బుక్ అన్నాం అనుకోండి, బుక్ అంటే నౌన్. ఏ బుక్, ఒక బుక్ అంట. ఇక్కడ ఏ అనేది బుక్ అనే నౌన్కి డిటర్మినర్. యాన్ అంబ్రెల్లా, ద బాయ్, ద హౌస్. ఇక్కడ ఆర్టికల్స్ ఆ నౌన్స్ గురించి అదనపు సమాచారాన్ని ఇస్తాయి. అలాగే డెమాన్స్ట్రేటివ్ డిటర్మినర్స్ అంటే మై, యువర్, హిజ్, హర్ ఇవన్నీ కూడా నౌన్ గురించి చెప్తాయి. దిస్ టేబుల్, ఈ టేబుల్ అనేది నౌను. దిస్ అనేది ఇక్కడ ఉండేది, ఇది అని చెప్తుంది, అనుకునేది డిటర్మినర్ అవుతుంది. దట్ చైర్, దీస్ మ్యాంగోస్, దోస్ ఉమెన్ ఇవన్నీ డిటర్మినర్స్ అవుతాయి. డెమాన్స్ట్రేటివ్. పొసెసివ్ కలిగి ఉండు అనే అర్థంలో ఉపయోగించే డిటర్మినర్స్ మై, యువర్స్, హిజ్, హర్, దేర్, ఇట్స్. ఇట్ ఈజ్ మై షర్ట్. షర్ట్ అనేది నౌను. మై షర్ట్ నాది అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మై అనేది పొసెసివ్ డిటర్మినర్ అవుతుంది షర్ట్ అనే నౌన్కి. దట్ ఈజ్ హర్ బైక్, ఆమె యొక్క బైకు. హర్ అనేది డిటర్మినర్. దట్ ఈజ్ దేర్ హౌస్, ఈ విధంగా అనమాట. అలాగే క్వాంటిఫైర్స్ ఉంటాయి, నంబర్ని చెప్తాయి. సమ్, మెనీ, ఫ్యూ, ఆల్, సెవరల్ ఇవన్నీ కూడా క్వాంటిఫైర్స్ టైప్కి చెందిన డిటర్మినర్స్. సమ్ ఆపిల్స్, ఆపిల్స్ అనేటివి నౌన్ అయితే సమ్ అనేది డిటర్మినర్. ఫ్యూ ప్రాబ్లమ్స్, ఆల్ థింగ్స్, సెవరల్ టైమ్స్ ఇలాగనమాట. అలాగే నంబర్స్ కూడా 1 మ్యాన్, 2 టాయ్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ అటెంప్ట్. ఈ 1, 2, ఫస్ట్, సెకండ్ అనేవి పక్కన నౌన్ యొక్క అదనపు సమాచారాన్ని ఇచ్చేటివి. అదేగా డిస్ట్రిబ్యూటివ్ డిటర్మినర్స్ ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నెయిదర్. ఈస్ట్ స్టూడెంట్, ఎయిదర్ డ్రెస్, నెయిదర్ బైక్. ఇక్కడ స్టూడెంటు, డ్రెస్సు, బైకు అనే నౌన్స్ గురించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ఈ డిస్ట్రిబ్యూటివ్ డిటర్మినర్స్ ఇస్తాయి. ఇట్లా ఒక నౌన్ గురించి అదనపు సమాచారం, సైజు, క్వాలిటీ, క్వాంటిటీ ఇవన్నీ చెప్పే అంశాలను డిటర్మినర్స్ అని చెప్తాము.